హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు ఉన్నారు. వారితో సిటీ బెస్టా? లేకపోతే విలేజెస్ బెస్టా? అనే టాపిక్‌పై చర్చిద్దాం. నమస్తే సార్. అయితే ఎక్కువ మంది గ్రీనరీ అని ఔట్‌స్కట్స్‌కి వెళ్ళడం హ్మ్. చూస్తున్నాం. హ్మ్. మరి కొంతమందేమో సిటీ లైఫ్ స్టైల్ పెద్ద పెద్ద మేడలు, హ్మ్. ఇప్పుడైతే బిల్డింగ్స్ అనేవి 30 అంతస్తులో గూడా ఉంటున్నాయి. హ్మ్. మరి ఏది బెస్ట్ అంటారు? హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్‌లోనే చెప్పారు. సిటీ బెస్టా? విలేజ్ బెస్టా? అంటే విలేజ్‌లో నేచర్‌కి దగ్గర ఉంటాము. నేచురల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. గ్రీనరీ ఉంటది. అనేటువంటి ఒక వ్యూతో మీరు చెప్పినటువంటి మాట. విలేజ్ అనేదాన్ని. సిటీ ఏమో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అనేటువంటి వ్యూతో చెప్పినటువంటిది. కాంటెక్స్ట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సిటీనా? విలేజా? అని కాదు. సపోజ్ ఒక 80 సంవత్సరాలు దాటినటువంటి అతను గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అంటే రకరకాల ప్రాబ్లమ్స్‌తో హార్ట్‌లో బ్లాక్స్ అవన్నీ ఉన్నాయి. సో, తనకి ఏ క్షణాన్నైనా హార్ట్ ప్రాబ్లమ్ రావచ్చు. వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనే కాంటెక్స్ట్‌లో చూస్తే సిటీ బెస్టా? విలేజ్ బెస్టా? సిటీ బెస్ట్. సిటీ బెస్ట్. సరే. అలా కాకుండా 80 సంవత్సరాలు దాటినటువంటి అదే ముసలాయన తన చివరి క్షణాల్లో తను హాయిగా, ప్రశాంతంగా హ్మ్, ప్రకృతితో పాటు ఎందుకంటే తను చాలా జీవితకాలం అంతా కూడా విలేజ్‌లో బ్రతికాడు. హ్మ్. విలేజ్‌లో చిన్నప్పుడు తోటల్లోకి వెళ్ళేవాడు. హ్మ్. బయట చెట్లలోకి వెళ్ళేవాడు. గొడ్లు, ఆవులు, మేకలు ఇటువంటివి చూసాడు. చెట్లను చూసాడు. వాటితో పెరిగినతను. ఆ అనుబంధం అతనికి ఆహ్, పాజిటివ్ ఎమోషన్‌ని ఇస్తుంది అనుకుందాం. ఆ మెమోరీస్. ఆ కాంటెక్స్ట్‌లో అంటే ఎలాగో నేను చనిపోతాను. బ్రతికినంత కాలం ఒక ఆహ్లాదకరమైన జీవితంలో జీవిపోయి, ఒక 2 ఎకరాల పొలం కొనుక్కొని, అక్కడ నేను బ్రతికేస్తాను సార్ అంది. అప్పుడు నేను ఆ కౌన్సెలింగ్‌లో నేనేం జెప్పానంటే, అలా కాదమ్మా సిటీలోనే ఉండండి అని చెప్పాను. హ్మ్. ఎందుకంటే సేఫ్టీ కాంటెక్స్ట్‌లో. హ్మ్. విలేజ్ చాలా అందంగా ఉంటది. విలేజ్‌లో చెట్లుంటాయి. విలేజ్‌లో ప్రకృతి మరికొద్దిగా దగ్గరగా ఉంటుంది. కానీ విలేజ్‌లో ఉండేటువంటి దుర్మార్గాలు విలేజ్‌లో ఉన్నాయి. ఉన్నాయి. విలేజ్‌లో స్త్రీ పట్ల వివక్ష ఉంటుంది బాగా. సిటీలో తక్కువుంటుందది. సిటీలో అమ్మాయి బయటికెళ్ళి జాబ్ చేస్తే, ఆ అమ్మాయిని నెగెటివ్‌గా చూసేటువంటి పర్సెంటేజ్ చాలా మినిమమ్ ఉంటుంది. ఒక 2-5% పీపులే జాబ్‌కెళ్తుంది. ఈ అమ్మాయి అది ఇది అంటారు తప్ప మెజారిటీ పీపుల్ ఏమి అబ్జెక్ట్ చేయరు. అదే విలేజ్‌లో ఆ అమ్మాయి బయటికెళ్ళి ఏదైనా జాబ్ చేసుకుంటాను అనంటే, వెంటనే నెగెటివ్‌గా చూస్తారు. చూడు భర్తను వదిలేసి వచ్చి ఇక్కడ తైతక్కలాడుతుంది, జాబ్ చేస్తుంది అది ఇది అనే అవకాశాలు. అంటే స్త్రీ ఇంటి పట్టునే ఉండాలి. భర్త అడుగులకు మడుగులెత్తాలి. భర్తకు సేవలు చేయటమే స్త్రీ యొక్క జీవిత పరమావధి అని నమ్మేటువంటి ప్రాంతం విలేజ్. ఎక్కువ శాతం. స్పెసిఫిక్‌గా ఒకరిద్దరు వేరుగా ఉండొచ్చు. బట్ ఇన్ జనరల్ అలా చేస్తూ ఉన్నప్పుడు, ఒక స్త్రీ బయటకు వెళ్లి ఒంటరిగా బ్రతకటం అనేది విలేజ్‌లో సులభమైనటువంటి పని. రైటమ్మా? హ్మ్. అలాగే కుల వివక్ష ఎక్కువ ఎక్కువ ఎక్కడుంటది? ఒక దళిత్ హైదరాబాదొచ్చి దళిత్‌కి హైదరాబాద్‌లో కూడా ఇబ్బందులు ఉండొచ్చు. కొన్ని చోట్ల ఇల్లు ఇవ్వకపోవచ్చు కూడా కొన్ని ప్రాంతాలు. కానీ బ్రతకటం సిటీ ఈజీనా? లేకపోతే విలేజ్‌లో ఆహ్, ఆహ్, సుఖమా అంటే సిటీలోనే చాలా ఈజీగా వాళ్ళు బ్రతకగలుగుతారు. ఎందుకంటే చాలా కాంటెక్స్ట్‌లో కులం ఇక్కడ ప్రాధాన్యం కాదు. హ్మ్. కానీ విలేజ్‌లో మెజారిటీ ఇన్సిడెంట్స్‌లో కులంని కన్సిడర్ చేస్తారు వాళ్ళు. అందుకని అంబేద్కర్ ఏమన్నాడంటే దళితులందరూ ఇప్పుడు మనం చూసినట్లయితే సింగపూర్‌లో, మలేషియాలో అండ్ ఇటువంటి ప్రాంతాల్లో మనకి తమిళనాడుకు చెందినటువంటి దళిత్స్‌కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళిపోయి స్థిరపడ్డారు. ఎందుకన్నారంటే మీరు వెళ్ళిపోండి. బయటకి వెళ్ళిపోయి సంపాదించుకోండి. చదువుకోండి. చదువుకున్నట్లు అక్కడ కుల వివక్ష లేదు కదా! అక్కడికి వెళ్ళిపోండి అని ప్రోత్సహించారు. సో, అందుకని సిటీస్‌కి వెళ్ళినట్లయితే కుల వివక్ష తక్కువుంటది. హ్మ్. విలేజ్‌లో కుల వివక్ష ఉండదు. సారీ ఎక్కువుంటుంది. ఎక్కువుంటది. కాబట్టి ఈ వివక్షని ఎదుర్కోవాలి. వివక్షకు గురైన వాళ్ళు బ్రతకడం కష్టం గాబట్టి, ఆ కాంటెక్స్ట్‌లో సిటీ బెటర్ అని ఆ అమ్మాయికి నేను చెప్పినట్లు. ఆ అమ్మాయికి కుల వివక్ష కంటే కూడా లింగ వివక్ష ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. తను ఒక స్త్రీ. తన కూతురుతో కలిపి అక్కడ పెరగాలి కాబట్టి విలేజ్‌లో ఉండొద్దు అంటాను. సిటీస్‌లో ఇంకోటేంటంటే ఐడెంటిటీ ఎక్కువుండదు. విలేజ్‌లో ఎవరొచ్చినా వాళ్ళకేసి వాళ్ళ గురించి, వాళ్ళ వివరాలు అవన్నీ తెలుసుకుంటూ ఉంటారు.
సిటీలో నువ్వు ఉన్నప్పుడు నీ ఇంటి పక్కనోడికి కూడా నువ్వేంటో తెలియదు ఇన్ జనరల్. పక్క గల్లీ వాడికి అంతకంటే తెలియదు. లేదా గచ్చిబౌలి వెళ్తే తెలియదు. వనస్థలిపురం వెళ్తే తెలియదు. మెహిదీపట్నం వెళ్తే నువ్వేంటి? నీ నీ కుటుంబ పరిస్థితులేంటి? ఇవన్నీ తెలియవు కాబట్టి వాళ్ళు నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యే అవకాశాలు తక్కువుంటాయి. విలేజ్‌లో అందరికీ తెలుసు నువ్వు ఒంటరి మహిళవి అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆమెని ఆశించేటువంటి అవకాశాలు పెరుగుతాయి. హ్మ్. ఒంటరిగా బ్రతికేటప్పుడు. హ్మ్. కాబట్టి ఆమె ఒక ఫీమేల్. తన బిడ్డ గూడా ఫీమేల్. రేపొద్దున పెరిగినప్పుడు ఆమె మీద అటాక్స్ పడకుండా ఉండాలంటే సిటీ బెటర్ అని జెప్పి నేనక్కడ సజెస్ట్ చేశాను. అయితే సమస్య ఏమొస్తదంటే ఇన్ జనరల్ మామూలు వాళ్ళు కాంటెక్స్ట్‌ని వదిలేసేసి సిటీ బెటర్ అనో, లేకపోతే ఇది బెటరా అని వెళ్తూ ఉంటారు. సిటీలో ఉండకుండా ఔట్‌స్కర్ట్స్‌లో మేము పొల్యూషన్ ఫ్రీగా ఉంటదని మేము ఔట్‌స్కర్ట్స్‌లో ఎక్కడో విల్లాస్ కొనుక్కుంటున్నాము. సిటీకి దూరంగా ఒక 20, 30 కిలోమీటర్ల దూరంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవటం, విల్లాలు తీసుకోవటం అక్కడ ఉంటూ ఉంటారు. సిటీలో ఉండదలుచుకుంటే అంటే సిటీలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. విలేజ్‌లో కొన్ని అడ్వాంటేజెస్. హ్మ్. విలేజ్‌లో ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఎక్కువ స్వచ్ఛమైన గాలి వస్తుంది. పొల్యూషన్ అవకాశాలు తక్కువ. సిటీలోనేమో పొల్యూషన్‌కి అవకాశాలు ఎక్కువున్నాయి. కానీ సిటీలోకొచ్చిన తర్వాత వీళ్ళేం కోరుకుంటారంటే నాకు స్వచ్ఛమైన గాలి కావాలని హ్మ్. కోరుకుంటారు. విలేజ్‌కెళ్ళిన తర్వాత నెట్ సిగ్నల్స్ లేవు అని ఏడుస్తూ ఉంటారు. నేనేమంటానంటే విలేజ్‌లో నేరేడు చెట్టు నీడ ఉంటది. హ్మ్. ఆ నీడను ఆస్వాదించండి. హ్మ్. అంతేగాని అక్కడ నెట్ సిగ్నల్స్ లేవని బాధపడొద్దు. అక్కడ ఉండవు. హ్మ్. నెట్ సిగ్నల్స్ కోసమైతే మీరు విలేజ్ ఎళ్ళొద్దు. హ్మ్. అలాగే సిటీలో నెట్ ఉంటుంది. నెట్‌ని ఆస్వాదించండి. ఇక్కడ స్వచ్ఛమైన గాలి అంటే సిటీకి రావద్దు. హ్మ్. కాబట్టి సిటీనా, విలేజా కాదు. నీకు ఏం కావాలి? అన్న దాన్ని బట్టి నువ్వు సిటీ కావాలా? విలేజ్ కావాలా? చూజ్ చేసుకుంటాం మనం. రైట్? సిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఔట్‌స్కర్ట్స్‌లో స్వచ్ఛమైన గాలి రాదు. ఇక్కడ అది ఇది అని చెప్పి ఔట్‌స్కర్ట్స్ పోతూ ఉంటే, నేనేం చెప్తున్నా సిటీలో ఉండదలుచుకుంటే నడిబొడ్డున ఉండండి. నిజం చెప్పాలంటే పొల్యూషన్ సిటీ నడిబొడ్డున ఉంటదా? ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటదా? అంటే ఔట్‌స్కర్ట్స్‌లోనే ఎక్కువుంటాయి. ఫ్యాక్టరీలన్నీ ఎక్కడుంటాయి? ఔట్‌స్కట్స్. ఔట్‌స్కర్ట్స్‌లోనే ఉంటాయి. లారీలన్నీ ఎక్కడ తిరుగుతుంటాయి? ఔట్‌స్ ఔట్‌స్కర్ట్స్‌లోనే తిరుగుతుంటాయి. సిటీలో నో ఎంట్రీ ఉంటది. హ్మ్. సిటీలోకి లారీలు రావు డే టైమ్. సిటీలో ట్రాఫిక్ తక్కువుంటది. మీరు చూడండి కూకట్పల్లి వైపెళ్ళినా, వనస్థలిపురం వైపెళ్ళినా, ఉప్పల్ వైపెళ్ళినా ట్రాఫిక్ జామ్ అయి ఉంటది. హ్మ్. సిటీలో ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ, ఈ ట్రాఫిక్ వేరు, ఆ ట్రాఫిక్ వేరు. అక్కడక్కడ హెవీ వెహికల్స్ ఉంటాయి. హ్మ్. అలాగే దగ్గరలో ఫ్యాక్టరీలు ఉంటాయి. హ్మ్. అక్కడ ఆ ఫ్యాక్టరీ వేస్టేజ్ అంతా పక్కనున్న నాలాలను, చెరువులను కలిపేస్తుంటారు. ఉప్పల్ చెరువులోనో ఎక్కడో కలిపేస్తుంటారు. కలిపేస్తున్నప్పుడు అవి భూగర్భ జలాల్లో ఉంటాయి. హ్మ్. అవి మనకొస్తూ ఉంటాయి. కాబట్టి సిటీ వచ్చిన తర్వాత ఔట్‌స్కర్ట్స్ ప్రిఫర్ చేయొద్దు. కొంచెం రేట్ ఎక్కువైనా నడిబొడ్డున ఉండండి. నడిబొడ్డున ఉంటే సేఫ్టీ ఎక్కువుంటది. ఇప్పుడు దొంగలు పడాలంటే నడిబొడ్డున ఉన్నటువంటి సిటీలో ఉన్న ఇంటిని కొట్టాలని చూస్తాడా? ఊరి చివర ఉన్నది కొట్టాలని చూస్తాడా? నడిబొడ్డున ఇంట్లోనే. నడిబొడ్డున కొడితే వాడు తప్పించుకోవటం కష్టమవుతుంది యాహ్! కదా! అంటే ఎక్కువ డబ్బులు ఎక్కువ డబ్బులు ఊరి చివరోళ్ళ దగ్గర గూడా ఉంటాయి. ఓకే. బట్ ఊరి చివర ఉప్పల అవతల ఒక ఊర్లో వాడు అటాక్ చేసినప్పుడు అక్కడి నుంచి పారిపోవడం ఈజీ. లేదంటే ఇటు వనస్థలిపురం దాటి ఎక్కడో హయతనగర్ దాటి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పారిపోవటం ఈజీ. లేకపోతే ఇటు కొండాపూర్ అవన్నీ దాటి చివర పటాన్ చెరువు దాటి వెళ్ళిన దగ్గర అక్కడ ఒక ఇంటిని కొట్టినట్లయితే అక్కడి నుంచి పారిపోవటం ఈజీ. కానీ సిటీ నడిబొడ్డున అతను ఏదన్నా దొంగతనం చేసి పారిపోయేటప్పుడు ఎటు సిటీ దాటాలన్నా సరే 1 అవర్ పడతది. హ్మ్. కాబట్టి ఈజీగా దొరికిపోతాం. హ్మ్. అందుకని సిటీ చివర ఉన్నప్పుడు మీకు దొంగల బెడద ఎక్కువుంటుంది. సిటీ సెంటర్‌లో దొంగల బెడద ఎక్కువుండదు. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడిక్కడ ఉండేవాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేయటము, ఈ లోకల్ లేబర్ చేయటము దట్ ఈస్ డిఫరెంట్. అట్లా కాకుండా వేరే ఊరు నుంచి వచ్చి దొంగలు కొట్టుకెళ్ళేటప్పుడు ఊరి చివరి ఇళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తారు తప్ప నడిబొడ్డుకొచ్చి చేయరు. ఎందుకంటే దొరికిపోయే అవకాశాలు ఎక్కువుంటాయి. హుహు. కాబట్టి మనం కాంటెక్స్ట్‌ని కన్సిడర్ చేసి సిటీనా, విలేజా అన్నది చూడాలి. హెల్త్ కాంటెక్స్ట్ అయితే హెల్త్ అయితే విలేజే. హ్మ్. కాకుండా ట్రీట్మెంట్ అయితే సిటీ. రైట్? డబ్బు అయితే సిటీ. వెల్త్ అంటే ఏంటి? డబ్బు కాదు. రకరకాల సంపదలైతే మళ్ళీ విలేజ్. రైట్? అలా ఏ కాంటెక్స్ట్ పిల్లలకి హెల్తీ లైఫ్ కావాలంటే విలేజ్. అన్నీ నేర్పించాలి, ఆడుకోవాలి ఇవన్నీ. అలాగని పిల్లలకి ఓన్లీ అకాడమిక్స్ కావాలి, జంక్ ఫుడ్ కావాలి అనుకుంటే మళ్ళీ వచ్చేసి సిటీ ఉంటుంది. సిటీలో ప్యూర్ ఫుడ్ దొరకదు. హ్మ్. సిటీ ఎక్కడి నుంచో రావాల్సి ఉంటది. విలేజ్‌లో అయితే అక్కడే తోటలో కోసుకొచ్చి వెంటనే అమ్మేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు విలేజ్‌లో కూడా చాలా వరకు పొల్యూట్ అయిపోయింది. విలేజ్‌లో కూడా మిడ్‌నైట్ దాకా టీవీలు చూస్తున్నారు.
విలేజ్‌లో గూడా 'జబర్దస్త్' చూస్తున్నారు. 'బిగ్ బాస్' చూస్తున్నారు 11:30, 12 దాకా. విలేజ్‌లో గూడా సినిమాలు ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి మనకు కావాల్సిందేంటో చూసుకోవాలి తప్ప, విలేజా, సిటీ అనేది సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ మనకేం గావాలి? ప్రశాంతంగా తొందరగా పడుకోవాలంటే కంపారిటివ్‌లీ విలేజ్ బెటర్. ఎందుకంటే విలేజ్‌లో 6:30, 7 కల్లా చీకటి పడిపోయిన తర్వాత ఎక్కువ మొబిలిటీ ఉండదు. ఉండదు. అదే సిటీలో 11:30 కూడా మొబిలిటీ ఉంటుంది. ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి తొందరగా నిద్రపోవాలనుకున్నోళ్ళకి విలేజ్ బెస్ట్. మేము మొన్న విలేజ్ ఎళ్ళినప్పుడు ప్రతిరోజు 9, 9:30 కల్లా పడుకొని నిద్రపోతున్నాం. హ్మ్. కానీ ఇక్కడ 9, 9:30కి ఇంటికి చేరుతాము. హ్మ్. పడుకునేసరికి 11:30, 12 అయిపోతూ ఉంటుంది. అలాగే అక్కడ ఎర్లీగా లేసిపోతున్నాం 6:30 కల్లా. ఇక్కడ లేసేసరికి 8, 9 అట్లా అయిపోతూ ఉంటుంది. నేనంటే లెగుస్తూ ఉంటాను. ఇన్ జనరల్ పబ్లిక్‌కి. సో, కాబట్టి కాంటెక్స్ట్‌ని బట్టి మనం సిటీ లైఫా, విలేజ్ లైఫా చూసుకోవాలి తప్ప, అలా గాకుండా బ్లైండ్‌గా సిటీ అయితే గ్రేట్ అని, విలేజ్ అయితే ఇన్ఫీరియర్ అని, లేదంటే విలేజ్‌లో చాలా ప్రశాంతతగా ఉంటదని, సిటీలో అయితే ఉండదని కాదు. మన అవసరం ఏంటో చూసుకోవాలి. మన మైండ్ సెట్ దానికి అనుకూలంగా అడ్జస్ట్ అయినట్లయితే, అవసరాన్ని బట్టి మనం సిటీలోనూ ఉండటానికి సిద్ధపడతాము. విలేజ్‌లో ఉండటానికి కూడా సిద్ధపడొచ్చు. ఇప్పుడు ఎక్కువ చదువుకోవడానికి జాబ్స్ అంటే సిటీ అని చూజ్ చేసుకుంటున్నారు. కానీ జాబ్స్ అనేవి ఔట్‌స్కట్ అయినా, విలేజ్‌లో అయినా ఉంటాయి. కానీ ఇప్పుడు ఎక్కువ టీనేజర్స్ ఎప్పుడు డిగ్రీ అయిపోయినా గానీ, ఎక్కువ ఎందుకు ఇక్కడే సిటీలో ప్రిఫర్ చేసుకుంటున్నారు? అంటే సిటీలో ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. డెఫినైట్‌లీ ఎక్కువ జాబ్ అవకాశాలుంటాయి. ఎందుకంటే ఎక్కువ కంపెనీలు సిటీలో ఉంటాయి కాబట్టి సిటీలో. ఔట్‌స్కట్స్‌లో అంటే ఒకటి ఇంకో క్రేజీ ఏంటంటే ఈ మధ్య మాదాపూర్ పోతే అక్కడ ఉండటం గ్రేట్. కొండాపూర్‌లో ఉండటం గ్రేట్. గచ్చిబౌలి ఉండటం గ్రేట్. లేకపోతే దాన్నేమంటారు? హ్మ్. అంటే కోకాపేట్ లేకపోతే ఇంకోటి హ్మ్. మణికొండ. ఇక్కడ ఉన్నట్లయితే అక్కడ అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండటం గ్రేట్‌గా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళుంటారు. అట్లా కాకుండా, మీకు అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీలో జాబ్స్ కావాలి. అక్కడ ఉండేటువంటి లైఫ్ స్టైల్ మీకు ఓకే అనుకున్నప్పుడు అక్కడ ఉండొచ్చు. హ్మ్. నేనెందుకు నారాయణగూడని చూజ్ చేసుకున్నా, చాలామంది సార్ గచ్చిబౌలిలో మీకు బిజినెస్ ఎక్కువుంటది. ఎక్కువ మంది క్లయింట్స్ ఉంటారు. గచ్చిబౌలిలో ఆఫీస్ చూజ్ చేసుకోమని చెప్తూ ఉంటారు. నేనెందుకు చూజ్ చేసుకున్నానంటే, ఇక్కడ నేను కాదు కారణం నా పిల్లలు. ఇప్పుడు సింగపూర్ చూస్తే చాలా నీట్‌గా ఉంటది. కదా! హైదరాబాద్ నీట్‌గా ఉండదు. సింగపూర్ కంపారిటివ్‌లీ. సింగపూర్‌తో చూస్తే నీట్‌గా ఉండదు. హైదరాబాద్‌లో కూడా కొండాపూర్‌తోనో లేకపోతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్‌తో పోలిస్తే మన నారాయణగూడ, కవాడిగూడ, చిక్కడపల్లి కొద్దిగా తక్కువ హైజీన్ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి హోటల్స్ కానీ, ఇక్కడ ఉండే కేఫ్‌లు కానీ, ఇక్కడ ఉండే రోడ్స్ కానీ కొంచెం చెత్త ఎక్కువ ఉంటుంది. నాలాలుంటాయి. సింగపూర్‌లో బ్రతకటం అలవాటైన వాడికి వచ్చి మన హైదరాబాద్‌లో బ్రతకాలంటే కొంచెం దుర్భరంగా ఉంటుంది. హ్మ్. కదమ్మా! హ్మ్. అలాగే హైదరాబాద్‌లో ఉన్నవాడెళ్లి సింగపూర్‌లో బ్రతకటం పెద్ద దుర్భరం ఏం కాదు. హ్మ్. అంటే మురికిలో బ్రతకటం అలవాటైన వాడికి శుభ్రంగా ఉన్నది పెద్ద ఇబ్బందేం కాదు. కానీ శుభ్రంగా ఉన్న దగ్గర బ్రతకటం అలవాటైన వాడు మురికిలోకొచ్చి బ్రతకాలంటే కష్టమవుతుంది. హ్మ్. ఇప్పుడు నేను నా పిల్లలకి కొండాపూర్ లేకపోతేనేమో మణికొండ ఇటువంటి కల్చర్ అక్కడ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. హైలీ మనీ ఎర్నింగ్ చేసేవాళ్ళుంటారు. అది ఎలా లీగల్‌గా చేస్తున్నారో, ఇల్లీగల్‌గా చేస్తున్నారో మనకు తెలీదు. మనకనవసరం. సో, అక్కడ అన్నీ గూడా కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్, కార్స్ పెద్ద పెద్ద కార్లు వాటి లైఫ్ స్టైల్‌కి అలవాటు పడి చూసినటువంటి పిల్లలు, రేపొద్దున వచ్చి ఏ నారాయణగూడలోనో, లేపోతే గుంటూరులో బ్రాడీపేట ఏదో ఉంటది అక్కడో, విజయవాడలో వన్ టౌన్‌లోనో, కర్నూలులో ఎక్కడో ఉండాల్సొచ్చిందనుకోండి. అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. రైట్? అప్పుడు ఈ హైజీన్ లేదని జెప్పి, ఈ నాలా పక్కన నడవాలంటే చిరాకు పడుతూ ఉంటారు. ఇక్కడ రోడ్లు ఇలా ఉన్నాయి. హోటల్ ఇలా ఉంది. శుభ్రంగా లేదేంటి? అని ఈ పాత బిల్డింగ్స్ ఏంటి అని విసుక్కునే అవకాశాలుంటాయి. అడ్జస్ట్ కాలేక సఫర్ అయ్యే అవకాశాలుంటాయి. అదే నేను ఇక్కడ బ్రతుకుతున్నప్పుడు రేపొద్దున అతనికి హైటెక్ సిటీలోనో, ఇంకెక్కడో సింగపూర్‌లోనో, అమెరికాలోనో లేకపోతే జర్మనీలోనో జాబ్ వచ్చిందనుకోండి. అతను బ్రతకటం ఈజీ అవుతుంది. హ్మ్. ఎందుకు? ఇక్కడ కంటే బెటర్‌గానే ఉందక్కడ ఫెసిలిటీ. కాబట్టి మనం ఎంతసేపు ఫ్యూచర్‌ని ఉద్దేశంలో పెట్టుకొని, ఫ్యూచర్‌లో ఇబ్బంది కలగనటువంటి లైఫ్ స్టైల్‌ని మనం చూజ్ చేసుకోవాలి. ఒకవేళ పడిపోతే ఎక్కడ పడతామో చూసి, అక్కడ కంటే అక్కడికి మనం మెంటల్లీ రెడీ అయినట్లయితే, మనం ఒకవేళ పడిపోతే ఇప్పుడు సపోజ్ ఒక బెడ్ మీద పడుకున్న వాడిని కిందకి తోసేయొచ్చు. హ్మ్. చాప మీద పడుకొని నిద్రపోతున్నాడు. వాడిని ఎక్కడ తోస్తారు మీరు? ఇక్కడ తోయలేదు. తోయలేరు. ఇప్పుడు బెడ్ మీద నా పిల్లలకి అలవాటు చేసినట్లయితే పడిపోయే అవకాశాలుంటాయి. చాప మీద నిద్రపోతానికి వాళ్ళు రెడీగా మెంటల్లీ రెడీ ఉన్నప్పుడు బెడ్‌తో ఇబ్బందేం కాదు. ఒకవేళ ఇబ్బందైనా 1, 2 రోజుల కంటే ఎక్కువ కాదు. తను నార్మల్‌గా అడ్జస్ట్ అయిపోయే అవకాశాలుంటాయి కాబట్టి, మనం ఫ్యూచర్‌ని ఉద్దేశంలో పెట్టుకొని మన లైఫ్,
మన ఆరోగ్యము, మన మానసిక స్థితి, మనకు కావాల్సిన ట్రీట్మెంట్, మన పిల్లలు, పిల్లల అకాడమిక్స్, పిల్లల యొక్క జాబ్స్, పిల్లల యొక్క ఫ్యూచర్, పిల్లల యొక్క రిలేషన్‌షిప్స్ ఇవన్నీ చూసుకొని మనం ఎక్కడ అనేది నిర్ణయించుకోవాలి తప్ప, ఎగ్జాక్ట్‌గా ఈ ప్లేస్ మంచిదని, ఈ ప్లేస్ మంచిది కాదు అనలేను. ఎక్కడైతే మన జీవనానికి వీలుగా ఉంటుందో అది చూజ్ చేసుకోవాలి. అయితే హ్మ్. మళ్ళీ పొల్యూషనా రా ఇలాంటి సర్వేస్ ఇయర్‌కి లేకపోతే కొన్ని ఇయర్స్‌కి రిలీజ్ చేస్తుంటారు. మరి అందులో మాత్రం సిటీసే ఎక్కువ పొల్యూషన్ చూపిస్తూ అని చూపిస్తారు కదా! మరదెలా? ఎగ్జాక్ట్‌లీ. పొల్యూషన్ సిటీలో ఎక్కువుంటదనే దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. హ్మ్. బట్ విలేజ్‌లో ఉండి సిగరెట్లు తాగుతుంటే? ఆ! విలేజ్‌లో ఉండి అడ్డమైన జంక్ ఫుడ్‌లు అక్కడికెళ్ళి మనము సిటీ నుంచి తెచ్చినయన్నీ తెప్పించుకొని పిజ్జాలు, బర్గర్‌లు సిటీ నుంచి ఆర్డర్ చేసుకొని, మనకొచ్చిన తర్వాత తింటూ ఉంటే, విలేజ్‌లో ఉండి ఆల్కహాల్ తాగుతుంటే, సారా తాగుతుంటే, విలేజ్‌లో ఉండి గుడుంబా తాగుతుంటే, అప్పుడు పొల్యూషన్ కాదా? మనం పొల్యూషన్ చూడాలి ఎన్వైర్న్‌మెంట్ డెఫినైట్‌లీ అవసరమే. ఎన్వైర్న్‌మెంట్ కన్సిడర్ చేయటం. సో, దాంతో పాటుగా మనము తీసుకునేటువంటి వాటిని మినిమైజ్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు విలేజ్‌లో ఉండి కోకో కోలా తాగుతూ, జంక్ ఫుడ్ తింటూ, చిప్స్ తింటూ, కురుకురేలవి తింటూ, స్మోక్ చేస్తూ, ఆల్కహాల్ తాగుతూ ఉండటం కంటే, ఈ హ్యాబిట్స్ ఏమీ లేకుండా మన ట్యాంక్ బండ్ దగ్గరో, లేకపోతే మన బేగంపేటలోనో, లేకపోతే మన దోమలగూడనో, లేకపోతే హిమాయత్ నగర్‌లో ఉన్నప్పుడు ఏది ఎక్కువ డ్యామేజ్ చేస్తది అంటే, హ్యాబిట్సే ఎక్కువ డ్యామేజ్ చేస్తది. ఇక్కడ మనం సరదాగా ఉండట్లేదు. ఇక్కడ ఒక అవసరం ఉంది. కన్సిడర్ చేసి ఉంటున్నాం. కాబట్టి మనము దీన్ని చూజ్ చేసుకున్నాము. అక్కడికి వెళ్లి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే ఇంకా బెటర్ కాదనట్లేదు. ఇక్కడ కొన్ని మనము నా బిజినెస్‌కో లేకపోతే నా పిల్లల అకాడమిక్స్ కోసమో, దీనికోసమో ఇది చూజ్ చేసుకున్నాం. ఇది లేనప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఓన్లీ పొల్యూషన్ కన్సిడర్ చేస్తున్నాం. పొల్యూషన్ కంటే ఎక్కువ డ్యామేజ్ చేసే మన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి గదా! షుగర్ తింటూ ఉంటాము. ఈ పొల్యూషన్ కంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంది. కోకో కోలా తాగుతున్నాము, స్ప్రైట్ తాగుతున్నాము. ఇవన్నీ పొల్యూషనే గదా! పొల్యూషన్ అంటే కేవలం వాళ్ళు ఇచ్చేటువంటి గాలిలో ఉండేటువంటి దీన్నే మనం కన్సిడర్ చేస్తున్నాం. వాటర్ పొల్యూట్ అవుతుంది. గాలి పొల్యూట్ అవుతుంది. మన మనసు పొల్యూట్ అవుతుంది. మన ఫుడ్ పొల్యూట్ అవుతుంది. అండ్ రాంగ్ ఫుడ్‌ని చూజ్ చేసుకోవటము పొల్యూట్ అయిన ఫుడ్ కంటే వరస్ట్ కదా! కోకో కోలా తాగటము లిటిల్ బిట్ ఆఫ్ పొల్యూట్ అయిన వాటర్ కంటే కూడా వరస్ట్ కదా! పొల్యూట్ అయిన గాలి పీల్చడం కంటే స్మోక్ చేయటం మోర్ వరస్ట్ కదా! కాబట్టి మనము అన్ని ఫ్యాక్టర్‌ని కన్సిడర్ చేసుకొని వీలుని బట్టి, అవసరాన్ని బట్టి సిటీ గాని, టౌన్ గాని, లేదంటే ఒకసారి ఔట్‌స్కర్ట్స్ కూడా చూజ్ చేసుకోవచ్చు. లేదంటే విలేజ్‌ని కూడా చూజ్ చేసుకోవచ్చు. ఇంత చక్కని విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.